అని ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పటికే ఆ సకల శాఖల మంత్రి ఉంటాం, అదేందుకు చిన్నది ఎమ్మెల్సీ ఎందుకు, ఒక మంత్రి పదవి ఎందుకు? ఇది బాగుంది కదా, అప్పుడు అఫీషియల్గా అవుతారు కదా సార్. ఎందుకు? ఇదే బాగుంది కదా, బాధ్యత లేకుండా పవర్ ఉన్నప్పుడు. సార్, ఒక జర్నలిస్ట్గా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నాకు తెలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఒక్క విలేకరుల సమావేశం కూడా పెట్టలేదు. జర్నలిస్టులతోటి ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం ఉండదా అసలు? ఎందుకు పెట్టడం అని, ఎందుకు జర్నలిస్టులతోటి ఇంటరాక్ట్ కాదు? మోడీ గారి గురించి నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్నది తను అనుకోవడము మాటల్లో మనం ఎక్కడో వచ్చి, ఇప్పుడు లీడర్ ఎట్లా అర్థం కావాలి, తన చేతల ద్వారా అర్థం కావాలి. ఆయన స్ట్రాంగ్గా నమ్మే విషయం అది, చేతల ద్వారానే లెట్ ది పీపుల్ జడ్జ్ హిమ్. మాటల్లో మనం మాట్లాడే దాంట్లో ఒకటి అటు ఇటు పోవచ్చు, రియాక్షన్ ఒకటి రావచ్చు, విచ్ హీ మే నాట్ మీన్, బట్ ప్రజలు అది ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంత ఇది అలాంటప్పుడు వీలైనంత వరకు తక్కువ మాట్లాడదాం, ఎక్కువ పని చేద్దాం, పని మీద ఫోకస్ పెడదాం అనేది ఆయన ఉంది. అందులో కన్సిస్టెన్సీ ఉంది. సో ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. ఈరోజు నాకు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వకుండా, ప్రెస్తో మాట్లాడకుండా, ఆయన అర్థమైనంతగా ప్రజలకు ఎవరన్నా అర్థమైనారా? చంద్రబాబు అంత మాట్లాడినా ఆయన అర్థమైనాడు, ఆయన మాట్లాడకపోయినా ఆయన అర్థమవుతాడు తన చేతుల ద్వారా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అంటే ఒక నమ్మకం, ఒక విశ్వసనీయత, దాని మాట మీద నిలబడతాడనేది ఈ రోజుకు ఎక్కడి నుంచి వచ్చిందంటే చేతుల ద్వారా వచ్చింది. చాలు కదా, లీడర్కి ఏం కావాలి అంతకంటే. కానీ నెక్స్ట్ సీఎం అయినా కనీసం విలేకరులతో ఒక పత్రికా సమావేశం పెట్టిస్తారా లేదా? మామూలు ప్రైవేట్ కలిసినప్పుడు అందరితో బాగా మాట్లాడతాడు. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా కలిసి ఏదన్నా అడిగితే క్యాజువల్గా అని చెప్తారు. ఒకటే ఏంటంటే ప్లెయిన్గా ఉంటాడు ఆయన, ఉన్నది మాట్లాడుతూ పోతుంటారు. విచ్ మే నాట్ బి కరెక్ట్ కూడా కాకపోవచ్చు, కాంటెక్స్ట్లో ఒక్కోసారి ఫిట్ కాకపోవచ్చు. ఎందుకు వచ్చింది అనేది సజ్జల గారు మీ పార్టీ అయితే కలుస్తారు అందరినీ, దాంట్లో ఏం డౌట్ లేదు. సజ్జల గారు మీ పార్టీ పైన విపక్షాలు విమర్శలు చేస్తుండే, ఇప్పుడు కూటమి కానీ తర్వాత కాంగ్రెస్ కానీ. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన సొంత చెల్లె వైఎస్ షర్మిల కూడా మోడీకి దత్తపుత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రిమోట్ కంట్రోల్ ఇంట్లో వారిలోనూ అలాగే మోడీ చేతిలోనూ రిమోట్ కంట్రోల్. సో మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి దీని గురించి? ఇవాళ దానికి అదో పార్టీ కాదు. ఆమె రేపు 13 తర్వాత ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. మీరు అడగాల్సింది తెలంగాణలో ఉంచి ఉన్నట్టుండి ఎందుకు మాయమేమో అని అడగాలి. మాయమేమో ముందు ఒక సంజయ్ అన్న ఇవ్వాలి కదా, ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోయినట్టు అని అడిగిండాలి. అది ఎవరు అడగట్లే, ఎందుకు నాకు తెలియదు. మేము అడిగితే ఇంకా 2 తిట్లు పడతాయి మాకు. ఇప్పుడు అక్కడికి వచ్చారు, వచ్చిన రోజు నుంచి రావడం మనం రేడియో కదా ఆన్ చేయగానే టకటకటక వచ్చిన రికార్డు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు స్క్రిప్టే వస్తుంది మొత్తము. 13వ తేదీ తర్వాత మళ్ళీ ఆమె కనిపించరు. దానికి ఎందుకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదని నేను అనుకుంటున్నాను. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఒక సామాజిక వర్గమే మొత్తం పెత్తనం ఉంటుందన్న విమర్శ ఉంది. పార్టీ వరకు చూసుకుంటే మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి వీళ్ళంతా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ప్రభుత్వం వైపు చూసుకుంటే సీఎస్గా జవహర్ రెడ్డి ఉన్నారు, డీజీపీగా రాజ్నాథ్ రెడ్డి ఉన్నారు, సీఎంఓలో ధనుంజయ రెడ్డి అంతా పెత్తనం చేస్తారన్న విమర్శ ఉంది. దీనిపైన మీరేమంటారు? దీంట్లో మీరు గమనిస్తే క్యాబినెట్కు సంబంధించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడా లేనంత బ్యాలెన్స్డ్ బీసీ ఎస్సీలకు మైనారిటీలకు మొత్తం ప్రాతినిధ్యం ఇచ్చిన క్యాబినెట్. అంటే ఏదైతే పవర్ ఉందో పవర్ స్ట్రక్చర్లో పూర్తిగా సోషల్ బ్యాలెన్స్ పూర్తిగా మెయింటైన్ చేస్తున్నాం. నామినేటెడ్ పోస్టు కానీ వీటిలో ఎలక్టెడ్ వాటిలో కూడా ఈసారి కూడా టికెట్లు ఎక్కువ ఇచ్చాం. పార్టీ నడపడంకు సంబంధించో మిగిలిన వాటికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఈ పార్టీ అదేదో ఎలక్ట్ అవుతూ 10 మందిని ఎలక్ట్ చేసి వాళ్ళు నడిపే పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు తగినట్టు నడిచే పార్టీ. అందులో కొంత సహజంగానే తనకు సన్నిహితంగా ఉండేవాళ్ళు, తను రిలై కాగలిగిన వాళ్ళు, వాళ్ళ మీద అప్పచెప్తే బాధ్యతలు అప్పచెప్పచ్చు. మీరు చూడాల్సింది ఇదా అదా, క్యాబినెట్ కానీ లేకుంటే అక్కడున్న పోస్టులు కానీ మిగిలిన వాటిని చూస్తారా? ఎమ్మెల్యేలకు ఇచ్చిన టికెట్లు అవి చూస్తారా? ఇక్కడ బాధ్యత మేము నిర్వర్తించేది పవర్ కాదు, బాధ్యత, బరువు మోస్తాం. అంటే ఆ బాధ్యత చూసే వాళ్ళు ఇతర సామాజిక వర్గాల్లో లేరు. ఖచ్చితంగా ఇప్పుడు బొత్స ఉన్నారు, ఆయన తిరుగు చేస్తున్నాడు. ధర్మాన ప్రసాద్ ఉన్నాడు, మేరుగు నాగార్జున ఉన్నాడు, ముందు నుంచి సీనియర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకు బాధ్యతలు. కానీ బొత్స ధర్మాన ఉన్న ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జి సుబ్బారెడ్డి, కాపులు ఇతర నాయకులు ఉండే దాని దగ్గర మిథున్ రెడ్డి, మిగతా ప్రాంతానికి పెద్దిరెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్లో కూడా వాళ్ళకే అవకాశం. సామాజిక న్యాయం అంటే బరువే తప్ప అది పవర్ కాదు కదా. నేనేమంటున్నా అంటే బరువు ఉంది అక్కడ, మోయాల్సిన బరువు. మిగతా కులాల ఎలక్షన్లకు సంబంధించేంత వరకు బొత్స ఉన్నాడు కదా, ఆయన జిల్లా చూసుకుంటున్నాడు, ఆయన మొత్తం ఆ జిల్లా చూసుకుంటున్నాడు. అంతకుముందు ఆయన ఇద్దరు షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు
ఆయన మిసెస్ వైజాగ్లో పోటీ చేస్తుంది, ఆయన అక్కడ ఉన్నారు, జిల్లా చూసుకోవాలి కాబట్టి కొంచెం బరువు తగ్గించారు. అధికార యంత్రాంగం విషయం సార్, అధికార యంత్రాంగంలో అక్కడ ముత్యాలరాజు ఉన్నాడు, భరత్ ఉన్నాడు, పూనం మాలకొండ ఉంది, సీఎంఓలో కోర్ నిర్ణయాలు తీసుకున్నారు అంటే సిఎస్ కానీ ఈయన వేస్తున్నాం. చంద్రబాబు నాయుడు వేసిన ముద్ర ధనంజయ రెడ్డి అక్కడేం లేదు. రోజు వచ్చి ఎమ్మెల్యేలు కలిసి భరత్ను కలుస్తుంటారు, ముత్యాలరాజును కలుస్తుంటారు. ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు సీఎంఓలో పనులు ఉంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వస్తారు, పూనమ్మను కలుస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్నారుగా చాలామంది. అంటే సీనియర్లను కాదని ఆ పేర్లు ఎందుకు కనిపించారు?